పంతులు గారు చెప్పండమ్మా. ఆ స్వామీజీ ఎవరు? ఆయన పేరు నాకే కాదు, ఎవరికి కూడా తెలీదు. ఎంతో గొప్ప మహిమ గలవారు. హిమాలయాల నుంచి ఈరోజు ఈ గుడి తలుపులు తెరుచుకుంటాయని దివ్య దృష్టితో గ్రహించి వచ్చారట. ఆశ్చర్యంగా ఉంది. అంత దూరం నుంచి ఎవరు చెప్పకుండా ఆయన రావటం నిజంగా గొప్ప విషయమే. అవును బాబు, ఆ స్వామీజీ పౌర్ణమి నాడు ఆ భగవంతుడికి తొలిసారిగా ఇచ్చిన హారతిని ఏ భార్యాభర్తలైతే కళ్ళకద్దుకుంటారో వాళ్ల జంట నిండు నూరేళ్లు సుఖంగా వర్ధిల్లుతుంది. అవునా? ఏమండి, అయితే మనమే స్వామీజీ ఇచ్చే తొలి హారతిని కళ్ళకద్దుకుందామండి. సీత, ఎంత ఆశ నీకు! ఏం చేయాలా అని ఇప్పటిదాకా తల పగలు కొట్టుకున్నాను. నీ ఆశని నిరాశని చేసే గొప్ప అవకాశం ఇప్పుడు దొరికింది. బాబు, వచ్చి హారతి జరిగేటప్పుడు గంట కొట్టండి. స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి అయ్యో శశి, ఏమైంది? ఏమైంది శశి? ఉన్నట్టుండి మోకాళ్ళ దగ్గర పట్టేసింది. నొప్పిగా ఉంది సీత. అయ్యో, ఏమండి? వద్దు సీత, బావగానే డిస్టర్బ్ చేయొద్దు. మరిప్పుడు ఎలా? నువ్వు నిలబడలేకుండా ఉన్నావు కదా. నా కోసం నువ్వు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు శశి. బాలని పిలువునా? ఎవరిని డిస్టర్బ్ చెయ్యొద్దు గాని బయట మన కార్లో నొప్పి తగ్గడానికి పెయిన్ బామ్ ఉంది. నా కోసం వెళ్ళి తీసుకురావా ప్లీజ్? అలాగే, నేను తీసుకొస్తాను. ఈ తొలిహారతి కొండెక్కేలోగా కళ్ళకి అద్దుకుంటేనే ఫలితం ఉంటుంది. హరోం హర హర హర. బాబు, మీ భార్యాభర్తలిద్దరూ హారతిని కళ్ళకద్దుకోండి. సీత, శశి, సీతేది? ఏదో పనుందని వెళ్ళింది బావగారు. ఈ టైంలో సీత ఎక్కడికి వెళ్ళినట్టు? సీత, సీత! తను వెళ్ళలేదు మిస్టర్ శ్రీరామ్, నేనే వెళ్ళేలా చేశాను. మీ జంట కళ్ళు కద్దుకోకుండానే ఆ హారతి కొండ ఎక్కాల్సిందే. సీత బతుకు బండలు కావాల్సిందే. సీత! అయ్యో బావగారు, హారతి కొండెక్కిపోయేలా ఉంది. సీత రాలేదు, ఇప్పుడెలా?
పోనీ సీతకి బదులు మీతో కలిసి నన్ను కళ్ళకి అద్దుకోమంటారా హారతి? ఏమన్నావ్? అదే సీత రాకపోతే ఎలా అంటున్నాను బావగారు. సీత సీత అయ్యో బావగారు, హారతి కొండెక్కిపోయింది. చూడు, హారతి కొండెక్కింది. భగవంతుడా, నేనేం తప్పు చేశాను? ఎందుకు నాకే పరీక్ష? నిజంగా నా భక్తిలో ఏ లోపము లేకపోతే నన్ను అనుగ్రహించు. గొప్ప అదృష్టం చేజారిపోయింది. ఇంకా ఇక్కడెందుకు? పద వెళ్దాం. చూడండి. అరే పద పద.